హాయ్ అండి అందరికీ. ముందుగా మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఏంటి, ఎక్కడిది అని చెప్పేసి. మిగతా ఉన్న డబ్బులు టైం కూడా చాలా బాగా ఇచ్చారు. అప్పు కట్టుకోవాలండి. అయిపోతుంది. దేవుడి పని ఉందండి. దేవుడి పని ఈ వీడియో ఎక్కడ అంటే మన ఏపీ రాష్ట్ర హోంమంత్రి ఉన్నారు కదా అనిత గారి నియోజకవర్గంలో. ఈ వీడియోలో ఏం జరుగుతుంది అంటే, మనందరికీ తెలుసు కదా, రీసెంట్గాను హోంమంత్రి అనిత గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొన్ని కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి అనిత గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. ఎందుకు అంటే, గ్రామాలలో బెల్ట్ షాపులు, వైన్ షాపులు అంటే మండలాలలో ఉంటాయి, బెల్ట్ షాపులు అంటే ఆ వైన్ షాప్ని ఆధారంగా చేసుకొని గ్రామాలలో కూడా ఉండేవాటి బెల్ట్ షాపులు అంటారు అనమాట. అయితే రీసెంట్గా బెల్ట్ షాప్ ఉండకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది. అయినా కానీ కొందరు మద్యం మాఫియా మాత్రం బెల్ట్ షాపులు చూసారు కదా, గ్రామాలలో బెల్ట్ షాపులకి వేలం పాట అనమాట. అంటే వేలం పాట నిర్వహించి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ, హోమ్ మినిస్టర్ చెప్పినా కానీ, గ్రామాలలో ఊరు నడిబొడ్డులో వేలం పాట నిర్వహించి మరి ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్నారంటే, గ్రామాలలో మద్యం షాపులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితులు ఏ స్థాయికి దిగజారని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఎట్లా వైన్ షాపులు ఉన్నాయి కాబట్టి గ్రామాలలో ఒకవేళ బెల్ట్ షాపులు కిందకి వచ్చినట్లయితే ప్రజలు ఎవరైతే డబ్బులు పేద ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు నిత్యం ఇంకా వాళ్ళకి వ్యసనం ఉంటుంది కదా, చేతిలో ఎంత ఉంటే అంత పోయి తాగి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పినారు. కాకపోతే అవి క్షేత్రస్థాయిలో అవి ఇంప్లిమెంట్ కావట్లేదు అనమాట. మద్యం మాఫియాలు వైన్ షాపులతో కుమ్మక్కయ్యి ఇలా వేలంపాటలు పాడి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను అయితే దెబ్బతీస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లోకి మద్యం షాపులు వస్తే ప్రజలు తీవ్ర స్థాయిలో మద్యానికి బానిస్తాయి, పరిస్థితులు చేయి దాటిపోయి క్రైమ్ రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్, రేప్ కేసెస్లో కానీ, ఎవరైనా మర్డర్ కేసెస్లో కానీ దాదాపు 90% పీపుల్ మద్యం తాగి నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇలాంటి సందర్భంలో గ్రామాలలోకి ఒకవేళ మద్యం షాపులు కనుక పోయినట్లయితే వాళ్ళు గ్రామాలలో ఉండే మహిళల మీద, అలాగే చిన్నారుల మీద ఇంకా రకరకాల క్రైములు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇష్యూ మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ యొక్క అంశం మీద అయితే మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.